గ్యాస్ చూస్తే 1150 రూపాయలు ఉంది. పిల్లలకైతే వంట చేయడానికి గ్యాస్ 50 పైసలతోనే ఇస్తాడు. ఏ రకంగా అన్నం, పప్పు, గుడ్డు, పాలు ఏ విధంగా 50 పైసలతో అవుతుందా? కాదు కదా. మరి కూరగాయలు 35 పైసలు. ఏ రకంగా పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఆకుకూరలు ఏ రకంగా వస్తాయి? మెనూ ప్రకారం వంట చేయాలి. అప్పుడు ICDS బడ్జెట్ పెంచాలని అడుగుతున్నాము. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని అడుగుతున్నాము. బీమా సౌకర్యం కల్పించాలని అడుగుతున్నాము. పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిషన్ కావాలని అడుగుతున్నాము. 62 ఏళ్ళు ఎవరు చేసే అంత స్థితిలో మేమైతే లేము. మా వెనకాల చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారన్నమాట. వారికి కూడా కల్పించవచ్చు. 62 ఏళ్ళు ఎవరికి కావాలయ్యా? ప్రభుత్వం జీతం మించి 60 ఏళ్ళకే రిటైర్ అయిపోతామని కోరుతున్నాం. ఈ సమ్మె జరిగేది కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాము. వేరే కొత్తవి ఏం అడగలేదు. కానీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మాకు ఏ సమస్య కూడా తెలపలేదు. మమ్మల్ని అక్క చెల్లెళ్ళు అని బాగా వచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ళు కనపడడం లేదు. ఇన్నాళ్ళు రోడ్ల మీద కూర్చోబెడితే ఎంత సిగ్గుచేట అనేది కూడా ఆయనకు గుర్తు రాలేదు. మా సమస్యలు ఏమైనా పెద్ద సమస్యలు, పెద్ద కోరికలు కోరలేదు. మేము తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తామని చెప్పి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పిన మాట, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే నిలబెట్టుకోవాలని మేము ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కూడా చేస్తున్నాము. కానీ ఇంతవరకు కూడా ఆయన మమ్మల్ని ఎందుకు కనికరించలేదు? ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఇంత అధ్వానంగా మమ్మల్ని ఇన్నాళ్ళు రోడ్లో కూర్చోబెట్టలేదు. ఇన్ని రోజులు రోడ్లో కూర్చోబెట్టినాడు. ఎంత అసలు వంట గ్యాస్ అయితే 1200 పెట్టి కొనాలా? ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఉండే మెనూ రేటు ఇస్తున్నాడు వంట గ్యాస్కు కూడా. మరి ఈరోజు 1200 పెట్టి కొంటున్నామే. మరి మేము ఎట్లా 11,500తో ఇన్ని సమస్యలు ఎట్లా ఎదుర్కోవాలో ఒక్కసారి ఆయన బాగా ఆలోచించుకోవాలా, దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకోవాలి. మేము ఏమన్నా కోరికలు ఎక్కువ కోరినామా? ఏమీ కోరలేదు. మా డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులైనా సరే, నెల అయినా సరే, 2 నెలలైనా సరే మేము ఆగేదే లేదు. ఈ పోరాటం ఆపేది లేదు. అంగన్వాడీ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ సమ్మె మాత్రం ఆగదు. 17వ రోజు చీకటిలో ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి ఈరోజు వెలుగుని ఇవ్వడానికే కొవ్వొత్తు ర్యాలీ చెప్పాం. ఇప్పటికైనా మేల్కో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పాం. మేము ఇదేమీ అనగాని కోరికలు కోరలేదు, రకరకాల డిమాండ్లు కాదు. కేవలం 14 డిమాండ్లు, 11 డిమాండ్లలో పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఈరోజు వయసు పెంచుతామని చెప్తున్నారు. అక్కడ నిరుద్యోగత పెరిగిపోతుంది, ఇక్కడ వయసు పెంచుతామనేది దుర్మార్గమైన చెప్పి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈరోజు వయసు తగ్గించి ఉండే వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారు. ఏదైతే కనీస వేతనాలు చొరవ చూపలేదని ఈరోజు ప్రభుత్వం అడుగుతున్నాం. మొట్టమొదటి డిమాండ్, మా డిమాండ్లో కనీస వేతనం ఏదైతే గతంలో నువ్వు వచ్చినప్పుడు 11,500 వేతనం, ఈరోజు ధరలు నిత్యంగా పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరుగుతున్నాయి. అదేవిధంగా మెనూ ఛార్జీలు పిల్లోనికి 1.20 పైసలు ఇస్తున్నావు. ఈరోజు ఎలాంటి జరిపు నువ్వు ఇచ్చే వేతనాల్లో కూడా ఈరోజు అద్దెలకు పెట్టుబడి పెట్టుకోవాలా, కూరగాయలకు పెట్టుబడి పెట్టుకోవాలా. ఈ విధంగా మహిళలు రోజు 13 రోజులు అవుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరించకపోతే ఇది ఏదైనా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే రేపటి నుంచి కూడా రేపు 25వ తారీఖు నుంచి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించేంత వరకు కూడా నిద్రపోరని చెప్పి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ అంగన్వాడీలు మీ ప్రభుత్వంలోనే 14 రోజులు కూర్చున్న చరిత్ర మీదే అని చెప్పి ఈరోజు చెప్తున్నాం. ఏదైతే మహిళలను గౌరవపరుస్తున్నావో అనే మాటకు ఈరోజు అగౌరవపరిచి రోడ్డుకిరిసిన ఘనత మీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా తెలుసుకో. గత ప్రభుత్వాలు అంగన్వాడీతో పెట్టుకొని కూలిపోయినాయి. అట్లాంటి ప్రభుత్వం కావాలంటే నువ్వు మేల్కోకపోతే నీకు కూడా అదే గత్యంతరం అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సమ్మె 13వ రోజు జరుగుతుంది. మేమైతే గొంటెమ్మ కోరికలు అయితే కోరలేదు. కనీసం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని అడుగుతున్నాము. ఈరోజు ధరలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. గ్యాస్ చూస్తే 1150 రూపాయలు ఉంది. పిల్లలకైతే వంట చేయడానికి గ్యాస్ 50 పైసలతోనే ఇస్తాడు. ఏ రకంగా అన్నం, పప్పు, గుడ్డు, పాలు ఏ విధంగా 50 పైసలతో అవుతుందా?
కాదు కదా. మరి కూరగాయలు 35 పైసలు. ఏ రకంగా పచ్చిమిరపకాయలు టమోటాలు ఆకుకూరలు ఏ రకంగా వస్తాయి? మెనూ ప్రకారం వంట చేయాలి. అప్పుడు ICDS బడ్జెట్ పెంచాలని అడుగుతున్నాము. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని అడుగుతున్నాము. బీమా సౌకర్యం కల్పించాలని అడుగుతున్నాము. పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిషన్ కావాలని అడుగుతున్నాము. 62 ఏళ్ళు ఎవరు చేసే అంత స్థితిలో మేమైతే లేము. మా వెనకాల చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారన్నమాట. వారికి కూడా కల్పించవచ్చు. 62 ఏళ్ళు ఎవరికి కావాలయ్యా? ప్రభుత్వం జీతం పెంచి 60 ఏళ్ళకే రిటైర్ అయిపోతామని కోరుతున్నాం.